సంవత్సరానికి మినిమం 3 సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్న రవితేజ ఈ సంవత్సరం ఆల్రెడీ ఈగల్ రిలీజ్ చేశారు. మరోవైపు మిస్టర్ బచ్చన్ కూడా సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తే సమ్మర్ అయిపోయే లోపే సినిమా రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు రవితేజ. మరి మిస్టర్ బచ్చన్ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు? రవితేజ జెట్ స్పీడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమాలో ఫ్లాప్ అవుతున్నా లైట్ తీసుకుని వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ ని కంటిన్యూస్ గా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజుల నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మిస్టర్ బచ్చన్ టీం ఈ సమ్మర్ కే సినిమా రిలీజ్ చేసేలా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన రైడ్ ని తెలుగులో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేస్తున్న రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. 30 రోజుల పాటు లక్నోలో షూట్ చేసుకుని తిరిగొచ్చిన టీం త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాలో మేజర్ సీన్స్ షూట్ చేయడం కంప్లీట్ చేసిన హరీష్ బ్యాలెన్స్ షూట్ ని నెల రోజుల్లో ప్యాకప్ చెప్పబోతున్నారని టాక్. మొదలుపెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ మరో నెల రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటుందని తెలుస్తోంది. మే నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి జూన్ ఎండులోనో సమ్మర్ అవ్వక ముందే సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ లెక్కన రవితేజ ఈ సంవత్సరం కూడా 3 సినిమాల్ని రిలీజ్ చేసే ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.